దీపావళి మూవీ ఓపెన్ చేయగానే దీపావళి అనే పండుగని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అయితే జరుపుకుంటారు. చెన్నై, తమిళనాడు, పుత్తూరు వాసులకైతే ఇది ఎక్కువ ప్రభావం చూపెడుతుంది. అక్కడ తెలుగు వాళ్ళకు అప్పో చేసి కొత్త బట్టలు కొనేందుకే వారి పిల్లల చిరునవ్వులు చూడాలనేదే ఆశ. ఓపెన్ చేయగానే దీపావళి అంగడి ఉంటుంది. అందరూ బట్టలు టపాసులు కొంటూ ఉంటారు. మూవీ స్టోరీకి వెళ్తే ఒక చిన్న పిల్లవాడైతే ఉంటాడు. ఒక మేక ఉంటుంది, దాన్ని పేరు కర్రోడు. చిన్న పిల్లవాడికి దీపావళికి డ్రెస్ కావాలని వాళ్ళ తాతనైతే అడుగుతారు. వాళ్ళ తాత దీపావళి కొనిస్తా అని అంటాడు. చిన్న పిల్లాడి తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోతారు. ఒక మటన్ మాంసం కొట్టేవాడైతే ఉంటాడు. మటన్ అంగడిలో పనిచేస్తాడు. పొద్దున నిద్ర లేవాడు. లేట్ గానైతే షాప్ కి అయితే వెళ్తాడు. అతడు మటన్ కొట్టే పనికి రాకు అని అంటాడు. తర్వాత పిల్లాడు తాతకి పేపర్ మీద ఉన్న బట్టలను అయితే చూపెడతాడు. ఆ బట్టలు కొనాలి అంటాడు. ఒక అబ్బాయి అమ్మాయి ఉంటుంది. వాళ్ళ చిన్న లవ్ స్టోరీ అయితే ఉంటుంది. కొత్త బట్టలు కోసం అయితే అందరి దగ్గర డబ్బులు అడుగుతాడు తాత. డబ్బులు ఎవరు అంటారు. నలుగురు దొంగలు ఉంటారు. వాళ్ళు ఏది దొంగతనం చేసినా దొరికిపోతారు. మటన్ కొట్టే వాడు పనిలో తీసేసిన తర్వాత సొంతంగా మటన్ దుకాణం పెడదాం అనుకుంటాడు. ఒక మేక కోసం అయితే తిరుగుతాడు. డబ్బులు ఉండవు, ఎవరు అంటారు మేకని. పిల్లాడి ఆనందం చూడాలని తాత మొక్కుకున్న మేకను తాత అమ్ముదామని అనుకుంటాడు మనవాడి బట్టల కోసం. మటన్ కొట్టేవాడు అయితే ఆ మేకనైతే కొందాం అనుకుంటాడు. మాంసం ఇస్తానని అందరి దగ్గరనైతే డబ్బులు తీసుకుంటాడు. అమ్మాయి అబ్బాయి అయితే లేచిపోదాం అనుకుంటారు. తర్వాత మేకను కొనడానికి పోతే అక్కడ మేకని దొంగతనం చేస్తారు. ఆ మేక కోసం అందరూ వెతుకుతారు. ఆ దొంగలు మొత్తం 10 మేకల్ని దొంగతనం చేస్తారు. అప్పుడే జేజవ్వ అనే చిన్న పిల్లవాడికి బట్టలు కొనాలని చిల్లర దాచుకుని ఆ డబ్బునైతే తీసి బట్టలు కొంటుంది. దొంగల బండి దొరుకుతుంది. మేకలన్నీ దొరుకుతాయి. ఆ చిన్న పిల్లవాడి మేక అయితే తప్పిపోతుంది. వాళ్ళ తాత ఎత్తుకుతాడు. దీపావళి పొద్దైతే అవుతుంది. మటన్ కొట్టేవాడి భార్యనైతే మాంసం కోసం వచ్చిన వారికి మటన్ షాప్ వాడిని అడిగి ఇస్తుంది. లేచిపోదాం అనుకున్న వారికి అయితే పెళ్లి చేద్దామని అంటారు. మేక దొరుకుతుంది. అందరూ హ్యాపీగా దీపావళి పండుగ జరుపుకుంటారు. ఇదే స్టోరీ. ఇది పిల్లల ఆనందం కోసం పడే తపననే దీపావళి. ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.